విమర్శ గ్రామ్యనాశ ఉపాయులు తత్సద్యుపాయాలు. ఇందుకై కృష్ణమాచార్యుల కృతి విమర్శ సంఘాన్ని ఒక ఉపసంఘాన్ని నిర్మించటానికి ఉపాయంగా నిశ్చయించారు. అలాంటి ఉపసంఘం నిర్మాతవ్యమని మహాసంఘంలో వాళ్ళు నిర్మితమయ్యని, ఆ తర్వాత ఆ ఉపసంఘం సాంఘికులకు తన వారిని కానీ చేర్చడం, వారి చేత గ్రామ్య విమర్శ నిరాసక్త మాత్రమే నిజేష్ట సిద్ధాంతం చేయించడం. ఈ తర్కం ఈషత్కరం కదా. శేషగిరి శాస్త్రుల వారు అగ్రాసనం అలంకరించి ఉపన్యాసం ఒకటి చేసి అందులో పండితులు జిజ్ఞాసులై మెలగాలని హితోపదేశించారు. ఆంధ్ర భాషోత్పత్తి గురించి చిరు పరిశీలన ఉపలబ్ధమైన తమ అమూల్య అభిప్రాయాలను తెలిపారు. కృష్ణమాచార్యులు వారు కృతి విమర్శ ఉపసంఘం ఒకటి నిర్మించతగిందని ఉద్దేశం. వారి అందరూ సరే అన్నారు. వెంకటరాయ శాస్త్రుల వారు పనికి రాదన్నారు. అప్పుడు కృష్ణమాచార్యులు వారు తెలుగును ఏట గడిపి ఇంగ్లీషులో లైన్ బై లైన్ క్రిటిసిజం అని వెంకటరాయ శాస్త్రుల వారి విమర్శను కూడన్నారు. శాస్త్రుల వారు వర్డ్ బై వర్డ్ అండ్ సిలబల్ బై సిలబల్ క్రిటిసిజం, నాట్ లైన్ బై లైన్ అని బదులు చెప్పారు. తర్వాత పూండ రామకృష్ణయ్య గారు నాటకంలో నీచ పాత్రాలు గ్రామ్యం ఉంత తగునా కాదు అనే విషయం చర్చించాలని వెంకటరాయ శాస్త్రులు వారు ఆమోది. తత్పూర్వం పత్రికలలో గ్రామ్యాన్ని నిషేధిస్తుండగా ఒక్కొండ పంతులు వారు, అలాగే గ్రామ్య నిషేధవాదులైన కృష్ణమాచార్యుల వారు ఏవమాదులు ఆ విషయాన్ని చర్చకు రాకూడదని ఆక్షేపించి, ఇది విద్యా విషయం కదా, ఎందుకు రాకూడదని శాస్త్రుల గారు అన్నారు. అప్పుడు కృష్ణమాచార్యులు వెంకటరాయ శాస్త్రుల గారి, మీ తాత్పర్యం కొన్ని పద్యాలు మాత్రం లక్షణ భాషలో వ్రాసి కడమ గ్రంథమెల్లా గ్రామ్యంలో వ్రాసిన పనికి వస్తుందనా? పాతివ్రత్య భంగాన్ని ఎన్ని మార్లు కక్కుర్తి పడాలని ధర్మశాస్త్రం అని శాస్త్రుల వారు అని అందరూ మార్లాలు నిన్నకొని శాస్త్రుల వారు మళ్ళా పుటకు ఎన్ని పంక్తులు గ్రామ్యాలు ఉండవచ్చని మీ అభిప్రాయం, 12 13 అని. అందులకు ఎవ్వరూ బదులు పలక. అప్పుడు కృష్ణమాచార్యులు వారు ఈ సభ వారి సిద్ధాంతం ప్రకారం తాము నడుచుకొందురా అని శాస్త్రుల వారు ఈ ప్రశ్నలో ఎంత కుట్ర ఉన్నదో ఆలోచించారు. ఈ ప్రశ్న అడగవలసిన ప్రసక్తి ఏమి? ఇతరులు తమ తమ ఉద్దేశాలు తెలిపినప్పుడల్లా వారిని ఈ విషయంలో సభవారి సిద్ధాంతం ప్రకారం మీరు నడుచుకుంటారా అని అడిగారా? వెంకటరాయ శాస్త్రి గారిని మాత్రం ఈ ప్రశ్న అడగటం ఎందుకు? శాస్త్రి గారు అలాగే నడుచుకుంటానని చెబితే వెంటనే తొలుత ఆ చర్చ కూడదన్న వాళ్ళల్లా ఇప్పుడు సరిపోతుంది అని చెబితే కొత్త బాహుళ్యం చే గ్రామ్యం కూడదని సిద్ధాంతరీకరి శాస్త్రుల వారిని నిబర్హణం చేస్తారు కాబు. శాస్త్రుల వారు ఈ సభకు దేశంలోని పండితులల్లా రానందున ఈ సభ వారి సిద్ధాంతాన్ని ఎవ్వడునూ బద్ధుడు కానేరడని చర్చించి అభిప్రాయం చెప్పుగా అధికారమే కాదు, బంధించే అధికారం సభవారికి లేదని, అలా బద్ధులు కావలసినట్టుగా నిబంధన ఏమీ లేదని ఆహూతులై వచ్చిన పండిత్ అలాంటి నిబంధన కొడంబరపగలవాడు కానని తానెంత మాత్రం ఈ సభవారి సిద్ధాంతాల వడబడనని బదులు పెట్టి. అప్పుడు కృష్ణమాచార్యుల వారు ఈ విషయం కృతి విమర్శ ఉపసంఘం వారికి తెలియను కదా, మనం చర్చించ పనిలేదా, వారిలో వైమత్యం తప్పించటాన్ని మనం చర్చించి సిద్ధాంతం తెలపాలి అని శాస్త్రుల గారు అన్నారు. అప్పుడు ఓట్లు అడిగారు. అంత వివాదంపై కొందరు ఈ విషయాన్ని మర్నాడు ధ్వంసం చేద్దామని తలచి సంకల్పించి ఓట్లు ఇచ్చారు. అప్పుడు అగ్రాసనాధిపతి గారు ఆ గ్రామ్య విషయం చర్చించడానికి తనకు సమ్మతం కాదని చెప్పారు.
అప్పుడు అగ్రాసనాధిపత్యంగా ఇష్టం కాని చర్చ ఎందుకు బలాత్కారం చెయ్యాలి అని వెంకటశాస్త్రులు గారు తన ఓటును ఉపసంహరించి ఆ విషయం రేపు చర్చనీయం కాదని తీర్మానించబడి వడ్డాది సుబ్బరాయుడు గారు ఆంధ్ర భాషకు లక్ష్యంగా ప్రమాణ గ్రంథాలు ఏవో తెలియవేది కృతి విమర్శోపసంగ స్థాపన విమర్శన ఎట్లా చేస్తారు, ప్రమాణ గ్రంథాలు ఇవి అని ఒక సిద్ధాంతం ఏర్పరచాలి కదా అన్న. ప్రమాణ గ్రంథాలు ఏవో తెలియకపోతే కృతి విమర్శ ఉపసంఘ సాంఘికులు గ్రంథ విమర్శన ఎలా చేస్తారు? వారికి ఆ విషయం గ్రామ్య విషయంలాగా తెలిసే ఉంటుంది. కాగా అది ఇక్కడ చర్చనీయం కాదు అని శాస్త్రుల వారు నిషేధించి అది చక్తమై ఈ ఉపన్యాసక నియమాల వెంకటరాయ శాస్త్రుల వారికి ఓండ్ల వారికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఉపన్యాసాలు కుదిర్చారు. 1899 జనవరి 1వ తారీఖు 12 గంటల సభ మళ్ళీ ప్రారంభం. కుప్పస్వామయ్య గారు కొత్త మార్గాల గ్రంథాలు రచింపాల్సిందని అన్య భాషా గ్రంథాలు ఆంధ్రీకరిస్తే సాంకేతిక పదాలను గీర్వాణ భాషలో నాటకంలో గ్రామ్యం ప్రయోగింపకూడదని ఉపన్యసి వెంకటరత్నం పంతులు గారు నాటకములలో గ్రామ్యం ఉపయోగింపకూడదని అంటారు. విధవ ఆత్మకూరు సంస్థానం శ్రీనివాసాచార్యుల నాటకాల్లో గ్రామ్యం కూడదని రసాన్ని గ్రామ్యమే అవసరమని చెప్పి ఈ ఉపన్యాసాలు ఇలా జరుగుతుండగా సామాజికులు అగ్రాసనాధిపతికి గారిని అడిగారు, మీరు 4 మాటలు చెప్పేశారు, ఏ విషయం చెప్పినా సరే అని 2 సార్లు అగ్రాసనాధిపతిని కోరగా లేచి మహావిద్వాంసులైన వేదం వెంకట శాస్త్రి గారు ఉపన్యసిస్తారు, సావధాన చిత్తులై వినండి అని సభవారిని హెచ్చరించి శాస్త్రి వారు ఉపన్యాస పీఠం అధిష్ఠించగానే సభ్యుల కరతాళ ఘోష 4-5 నిమిషాలు మారుము. ఇలాంటి గౌరవం అగ్రాసనాధిపతికి గారి కానీ సామాజికుల చేత కానీ శాస్త్రి గారికి దక్కక మరే అగ్రాసనాధిపతి గారి ప్రకృత విషయం ఏమనడి కృతి విమర్శోపసంగ నిర్మాణం అని అగ్రాసనాధిపతి శాస్త్రుల వారు చిత్తమని దాని గురించి ఉపన్యసించటం మొదలు పెట్టగా కార్యదర్శి గారు మేల్కొని ఆ విషయానికి ఉద్దేశకుడు తానని తన ఉద్దేశ ఉపన్యాసమైన తర్వాత శాస్త్రుల వారు మాట్లాడాలని శాస్త్రుల వారు ఈ విఘ్నానికి పరమానంద భరితులై తక్షణమే గద్దె దిగి సామాజికులలో కూర్చొని అప్పుడు కృష్ణమాచార్యులు వారు కృతి విమర్శ ఉపసంఘ నిర్మాణాన్ని గురించి ఒక అరటావు కాగితం 2 ప్రక్కల తాను వ్రాసుకొని తెచ్చిన ఉపన్యాసాన్ని అరగంట సేపు చదివారు. అప్పుడు అగ్రాసనాధిపతిగా వెంకటరాయ శాస్త్రి గారిని మాట్లాడమని శాస్త్రి గారు మునుపటి కంటే అధికంగా అభినందించబడి పత్రికలలో విమర్శలు సరిగా వనడం సరికాదు, అముద్రిత గ్రంథ చింతామణి శాస్త్రీయ విమర్శకులకు బద్ధ కంకణమై 12 సంవత్సరాల నుండి కీర్తి పొంది ఉండగా అలాంటి పత్రికను బహూకరింపక ధిక్కరించట పండిత సంఘానికి తగునా, కృతి విమర్శన ఉపసంఘం పనికిరాదు అని మాట్లాడారు. ఈ ఉపన్యాసం మధ్యంలో శాస్త్రులు వారు ఘఘ రాసమన్నప్పుడు కృష్ణమాచార్యుల వారు అగ్రాసనాధిపతి గారి చెవిలో పర్సనాలిటీ అని ఆడారు. దాన్ని విని అగ్రాసనాధిపతిగా శాస్త్రుల వారికి హెచ్చరిక చేయటానికి లేస్తుండగా శాస్త్రుల వారు వారిద్దరిని చూసి ఐ నో బెటర్, నాకు అంతా బాగా తెలుసు అని దానికి ఆ ప్రయోగం శాంతమైపోయి
శాస్త్రుల వారి ఉపన్యాసాన్ని ఆ వాక్యాంతర్గత పదాలు సామాజిక హర్ష ఉత్కర్ష సూచక కరతాళ ఘోష చేత వ్యవధానం కలుగు. వారు ఉపన్యసించిన కాల పరిమాణం 15 నిమిషాలు. వారి ఉపన్యాసంలో కలిగే సామాజికాది చిత్తావస్థను రాజహంస ఇలా వని వెంకటరాయ శాస్త్రి గారు పునాది లేని సౌధం వలె ఆంధ్ర పండిత సంఘం ఒకసారి నేల పడబోతోందా అన్నట్టు సభ్యుల మనస్సులు జల్లుమన్నట్టుగా ప్రసంగించి అగ్రాసనాధిపతిగా సభ్యుల వంక చూశారు. సభ్యులు ఆచార్యుల వంక చూసి ఆచార్యుల ఆకాశం వంక. అది రాజహంస ప్రాస. శాస్త్రుల వారి వలన మన భాషకు ముప్పు తప్పింది. భాషకి ఇంకా మంచి కాలం కొంతవరకు ఉన్నది. దేవరాజ పెరుమాళ్ళయ్య మొదలైన ఆంధ్ర పండిత సంఘంలో మిత్రులతో అన్నారు. శాస్త్రుల వారి ఉపన్యాసం గురించి ఒక్కొండవారు విళంబి పుష్య సంజీవనిలో ఈ విధంగా నిందించారు. వేదం వెంకటరాయ శాస్త్రుల వారు కొండ రామకృష్ణయ్య గారు జంఝా మారుతంలా మారు కొన్నందున శాస్త్రిమచ్చదా శతావధాన్ ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారి కృతి విమర్శన ఉపసంఘానికి ఆ వాదమనే ఆ కాలంలో సంఘభంగ భయ సముద్రాల్లో మునిగి ఆ నావ తర్వాత లో నుండి వెలువరించడం 1 సంవత్సరం పట్టునని తెలియవని. ఈ యోలగం యొక్క ముఖ్యోద్దేశం చక్కగా నెరవేర చిత్తని వేదం వెంకటరాయ శాస్త్రి గారు కొండ్ల రామకృష్ణయ్య గారు ఇద్దరే కారణభూతులని అందరూ అనుకొని మరి వచించారు. ఈ ఆంధ్ర కవి పండిత మహాసభ భవిష్యత్ వర్షంలో అంటే వచ్చే నెల్లూరులో జరుగునట్టు నిష్కర్షింపబడి ఇక ఇది ఎక్కడ ఏ రకంగా జరుగుతుందో ఎందుకు కానీ ఈ ఇరువురు జత పడుతారు. కృతి వివర్తన ఉపసంఘం ప్రతిష్టాపనాశయ ద్రాక్షారత నిష్ఫలయే కానీ సఫలం కాదు. చిలుకు తమ బుద్ధే కానీ ఎదుటి ముద్దు ఎరగదు. చిలకకు దాని ముద్దే తప్ప ఎదుట ముద్దే. పొరుల మాట ఏది? ఈ ఇరువురిలో ఆంధ్ర గ్రంథ విమర్శనాధికారాన్ని మేమే అర్హులం అంజులం కారు అని వాళ్ళ అభిప్రాయాలు ఉండవు. కాన వీరి మాన జాల మీరు దీన్ని మానేయటం మంచిది. ఆంధ్ర పండితులారా, ఆంధ్ర భాషాభిమానులారా, మేము మీకు నివేదించిన ఈ విషయాలనెల్ల మీరు చక్కగా విచారి పూర్వోక్త ప్రకారం సంఘాన్ని సంస్కరింతురుగా. ఎట్లు పండిత జన విధేయ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కోపూరు సుబ్బరామయ్య, గొండ్లపూడి సుబ్బయ్య, శ్రీ దొరస్వామయ్య ఈ విధంగా ఆంధ్ర కవి పండిత సంఘం తోదముట్టింది. శాస్త్రుల వాడు మళ్ళా తమ బొందిలో ఊపిరి ఉండగా ఈ సంఘం లేదని వచించారు. ఆ వెనక శాస్త్రుల వారు వీరిలో రఘునాథపురం వెంకట సుబ్బయ్య గారు మరొకరు ప్రకటించిన కాళహస్తి మహాత్మ్య ముద్రణను విమర్శించి దాన్ని శారదా కాంచిక తృతీయ కింకిణి అని పేరు. 1900 సంవత్సరం పాత్రోచిత భాష అవసరమని సంస్కృత ఆంధ్ర గ్రంథాలను ఆధారాలు గ్రామ్య భాషా ప్రయోగ నిబంధన రచించి శారదా కాంచిక 4వ కింకిణిగా ప్రకటించారు. మిగతా విషయాలు రేపు.